స్వామి 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 ఏమిటి నాయనా? ఈ శరీరంలో ఉండలేకపోతున్నాను స్వామి. ఏ చాలా సమస్యలు వస్తున్నాయి. సమస్య లేని శరీరం ఉంటుందా? ఆ కష్టాలు వేరు, ఈ కష్టాలు భరించడం నా వల్ల కాదు. కష్టాలు ఓచుకున్న నాడే సుఖాలు దక్కుతాయి నాయనా. ఏం సుఖం స్వామి, ఇందులో ఉండి ఇందు ప్రేమని బలవంతంగా పొందాల్సి వస్తోంది. అటు సునైనా బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోమంటోంది. ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాను. స్వామి స్వామి అసలేం జరుగుతుందో నాకేం తెలియడం లేదు స్వామి. అసలేం జరుగుతుంది స్వామి? ఏంట్రా అలా ఉన్నావు? ఏమైందిరా? శ్యామ్, ఆగు. అతను చనిపోయాడమ్మా. చెప్పేశారండి స్వామి. ఏమిటి స్వామి, ఏమిటి మీరంటున్నది? నా తమ్ముడు చనిపోయాడా? రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడు. నీ మరో తమ్ముడు కృష్ణమూర్తి ఆ శరీరంలో చేరటం వల్ల అతను మళ్ళీ బతికాడు. స్వామి అసలు ఇది ఎలా సాధ్యం స్వామి? కృష్ణమూర్తి సజీవంగా ఉన్నప్పుడు అలా ప్రాణం ఉండి శరీరం లేనివాడయ్యాడు కృష్ణమూర్తి. ఇన్నాళ్ళు నువ్వు కృష్ణమూర్తివని నాకెందుకు చెప్పలేదురా? ఎలా చెప్పనాక? శ్యామ్ అంటే నీకెంత ఇష్టమో చూశాను. సరదాకి శ్యామ్ చనిపోయాడని అబద్ధం చెప్తే ఎంత విలవిల్లాడిపోయావో చూశాను. శ్యామ్ చనిపోయాడని చెప్పలేక నువ్వెంత కుమిలిపోయి ఉంటావో నేను అర్థం చేసుకోగలనురా. కృష్ణ, నీ జీవితం చాలా గొప్పదిరా, చాలా గొప్పది. మనుషులనే వాళ్ళెవరూ ఊహించలేనిది. అసలు నాకే ఇంకా నమ్మకం కుదరడం లేదురా. వైషు, వాడు దొరికాడు. ఏడి? ఎక్కడా? ఈ కారు వాడిదే అంటే వాడు ఇక్కడే ఎక్కడో ఉంటాడు. వామ్ము, ఇప్పుడు చేతికి దొరికానంటే నల్లు నలిపినట్టు నలిపేస్తారు. ఏం చేయండిరా దేవుడా. బిల్లా, కింద కాదు పైకి చూడండి. నాతో ఏమైనా పనుందా? ఏమైనా మాట్లాడాలా? పైకి రండి. వస్తున్నా జాకాల్. అక్కడే ఉండరు బక్కడా, నీ పని చెప్తా. పద వైషు. ఇట్స్ రెడిక్యులస్ శ్యామ్. ఐ కాంట్ డైజెస్ట్. అసలు ఏం చూసి అమ్మాయి వెంట పడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అసలు మ్యాటర్ నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వాట్? నేను ఇందుని పెళ్లి చేసుకోవడమే న్యాయం. మరి నేను తెలీదు. నాకన్నా ఆ ఇందునే నీకు ఎక్కువైందా? నాకు ఇందు ప్రాణం. నువ్వు దూరం అవడమే నేను భరించలేను. నేను ఎప్పటికీ నీకు దగ్గర కాలేను. ఎందుకు అవ్వలేను కూడా చెప్పలేను. ఎందుకంటే నా జీవితం నా చేతుల్లో లేదు. ఏ ఇందు చేతుల్లో ఉందా?